ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇదిగోండి చింత చిగురు పచ్చిరేలు, గుమగుమలాడే చింత చిగురు పచ్చిరేలు కర్రీ అండి. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను. మొత్తం అంతా చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మంచిగా గోదావరి వాళ్ళ స్పెషల్ అండి ఇది. కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని అయితే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి చింత చిగురు పచ్చిరేలు, చింత చిగురు పచ్చిరేలు కర్రీ వీడియో చేసి పెట్టమని అడిగారు. మా గోదావరి వాళ్ళ స్పెషల్ అండి ఇది. మా గోదావరి స్పెషల్ అనమాట ఇది. ఇటుపక్క బాగా వండుతామండి కర్రీ, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది చింత చిగురు అండి. కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అండి. ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు 1 కేజీ రొయ్యలు అండి. ఇవి కేజీ పచ్చి రొయ్యలకి ఒక 4 పాయలు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు అండి ముక్కల కోసం పెట్టుకున్నా. చింత చిగురు అండి, ఇది 150 గ్రాములు చింత చిగురు అండి. ఇది ఒక 150 గ్రాములు చింత చిగురు పడుతుందండి దానికి. ఇప్పుడు నేను ప్రాసెస్ చూపిస్తాను. ఆయిల్ పెట్టానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, కొంచెం కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసేయాలండి. ఇందులోనూ ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి. చింత చిగురు కడుగుతానండి. ఇప్పుడు దీన్ని వాష్ చేసేసి దీన్ని నలపాలండి చేతులతో, 2 చేతులతో నలిపి. ఇంత అవుతుందండి, ఇది ఎక్కువ అవ్వదు. అది సగం ఉడికిన తర్వాత పచ్చిరాయలు అందులో వేయాలి. నేను చూపిస్తాను ప్రాసెస్ అంతా. ఇది కడిగి ఎలా నలపాలో కూడా చూపిస్తాను. మిక్సీలో మట్టుకు పట్టకండి దీన్ని, మిక్సీలో పడతారు చాలామంది. మిక్సీలో పడితే మట్టుకు టేస్ట్ మారిపోతుందండి. ఇది మట్టుకు చేతులతో నలిపిందే, సగం చక్కగా నలిపితే చాలా బాగుంటుంది. అలాగే నలపాలండి, అదే టేస్ట్ కర్రీకి. ఆనియన్స్ అయితే వేపుతున్నానండి. ఆనియన్స్ పచ్చిమిరకాయలు ఆనియన్స్ వేపించేసి ఎర్రగా వేగిపోవాలండి. ఇవి పూర్తిగా వేగాలి. వేగిన తర్వాత నేను మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు ఎప్పుడన్నా తినుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఫేవరెట్ కర్రీ అండి, చాలా బాగుంటుంది. చాలా స్పెషల్ ఈ కర్రీ మాకైతే. చేపల్లో కూడా వేసుకుని వండుకోవచ్చు అండి, కానీ మటన్లో వేసుకోవచ్చు. కాదంటే పచ్చిరేయుల్లో మట్టుకి ఫేమస్ అండి బాగా. ఇది చింత చిగురు పచ్చిరేలు మట్టుకి చాలా ఫేమస్. ఆనియన్స్ వేగిపోయిందండి. ఇదిగోండి ఇలా ఎర్రగా వేగించుకోవాలి. ఈ రకంగా వేగిన తర్వాత పచ్చిరేయలు వేయాలి. ఇందులోనూ మనం కడిగి పెట్టుకున్న పచ్చిరేయలు అన్నీ వేసేసి పచ్చిరేయలు వేసేసానండి. ఆనియన్స్ వేగిపోయిందని కదా, పచ్చిరేయలు వేసి ఇలా కలబెట్టుకుని ఇందులోకి పసుపు కారం సరిపడగా, పసుపు కారం సరిపడ ఉప్పు అండి, సాల్టు, ఈ 3 కూడా వేసేస్తున్నాను. ఇందులో వేసి కలబెట్టేసుకుని మొత్తం అన్నీ కలబెట్టుకున్నాక, నాకు కెమెరా తీసేవాళ్ళు ఎవరో లేరండి దాని మీద. నాకు కొంచెం నేనే తీసుకుంటున్నాను, దాని మీద కనపడతలేదు. ఓకే అండి, ఇలాగన్నీ ఇవి వేసేసాను కదా. ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ ఫ్రెండ్స్, ఎక్కువ అక్కర్లేదు. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిరాయి అంతా వాటర్ వచ్చేస్తుంది కదా, కొంచెం ఉడికేసరికి వాటర్ వచ్చేస్తుందండి పచ్చిరాయి అంతా కూడా. ఇది ఏమవుతుందంటే మళ్ళీ వాటర్ ఎక్కువైపోతుంది అనమాట. ఈ గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇది ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చింత చిగురు వేసేయాలి. ఇందులోనూ చూపిస్తాను. చింత చిగురు ఇదిగోనండి, కడిగేసి క్లీన్ చేసి ఇలా పెట్టాను అనమాట. ఇది ఏం చేస్తానంటే ఇప్పుడు ఇలా నలపాలండి చేతుల మీద. ఇలా 2 చేతులతో నలిపేయాలండి మొత్తం అంతా కూడా. ఇలా నలిపిందే బాగుంటుందండి, మిక్సీలో వేసింది అయితే బాగోదు. మిక్సీలో వేసింది చప్పదనం వచ్చేస్తుందండి, టేస్ట్ రాదు. ఇది మొత్తం అంతా మనం ఇలాగ 2 చేతులతో నలిపేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. చింత చిగురు ఎప్పుడు కూడా కర్రీస్, పప్పులోకైనా దేంట్లో కర్రీ దేనికైనా సరే మనం చేపల్లో వేసినా ఇలాగే నలిపాలండి. దీన్ని నలిపిందే బాగుంటుందండి. మిక్సీలో వేస్తున్నారు చాలామంది, మిక్సీలో వేసింది బాగోదండి చింత చిగురు ఎప్పుడు కూడా. మొత్తం అంతా ఇలా నలిపేసుకోవటమేనండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతుంది కదా. ఇది ఇంకా ఉడకాలండి. ఒక్క 10 నిమిషాలు ఉడికితే, కొంచెం సిమ్లో 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఉడకబెట్టిన తర్వాత అప్పుడు చింత చిగురు వేయాలండి. నేను మళ్ళీ చూపిస్తాను. అప్పుడు సిమ్లో పెట్టేసుకోండి, ఇలా గుబగుబలాడినప్పుడు సిమ్లో పెట్టేయాలి.
ఇదిగోండి ఫ్రెండ్స్, చింత చిగురు ఇలాగా నలిపేయాలండి. ఇలాగా 2 చేతులతో పెట్టి నలిపేస్తే ఇంకా మనకి ఇలా వస్తుందన్నమాట. ఇదే టేస్ట్ అండి. మిక్సీలో మట్టుకు పట్టకండి ఎవరు కూడా. మిక్సీలో పట్టింది టేస్ట్ రాదండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇలాగా పులుపు వస్తుందండి. ఓకే అండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఉడికిపోయిందండి. పచ్చిరొయ్యలు ఉడికిపోయినాయి. వాటర్ కూడా తగ్గింది కదా కొంచెం. ఇప్పుడు ఇందులో నేను మసాలా పొడులు కానీ, జీలకర్ర ధనియాల పొడి కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, గరం మసాలా కానీ ఏమీ వేయలేదండి. ఏమీ వేయకూడదు. అవి వేసినా సరే టేస్ట్ బాగోదండి అసలు. ఓన్లీ చింత చిగురుతోనే ఉడకబెట్టాలి. ఇదంతే. ఉప్పు, కారం, పసుపు, చింత చిగురు అండి. ఇదిగోండి ఇప్పుడు చింత చిగురు వేసేస్తున్నాను. మొత్తం నేను నలిపిన చింత చిగురు అంతా వేసేస్తున్నానండి ఇందులో. ఇలా మొత్తం అంతా వేసేసుకుని పైన కలపాలండి. దీన్ని ఒకసారి ఇలా కలియబెట్టేసి మొత్తం పైకి కిందకి. ఇది ఇప్పుడు ఉడుకుతుందండి. చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి కర్రీ. ఇదైతే ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చింత చిగురు ఎంతో వాటర్ రాదండి, గమ్మునే అయిపోతుంది. చూసుకుంటూ ఉండండి. అడుగు అంటిందంటే బాగోదు, టేస్ట్ మారిపోతుంది. ఇది కొంచెం ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మీకు కర్రీ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను. టేస్టీ చింత చిగురు పచ్చిరొయ్యలు. సబ్స్క్రైబర్స్ అడిగారండి, వాళ్ళ కోరిక మేరకే నేను ఈ వీడియో చేసి పెడుతున్నాను. అందరూ లైక్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఇదిగోండి అలాగా ఆయిల్ కొంచెం లైట్గా తేరుకుంటుందండి. అప్పుడు కర్రీ ఆపేసుకోవాలండి. రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఏమి మసాలాలు కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఏమి వేయకుండా ఓన్లీ చింత చిగురు పచ్చిరొయ్యలు అంతే. సూపర్ కర్రీ రెడీ అండి. ఆపేస్తున్నాను. స్టవ్ అయితే ఆపేస్తాను. అదిగోండి గిన్నెలోకి తీస్తాను. ఇది కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీర గట్ట ఏమీ గార్నిష్ చేయక్కర్లేదండి. ఆల్రెడీ ఇది చింతాకు ఆకుకూరే కదా. ఇదిగోండి రెడీ అయిపోయింది. అన్నంలో రెడీ అండి ఇది. ఓకే అండి, బాయ్ అండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. హాయ్, బాయ్ అండి, బాయ్. గుమ్మగుమ్మలాడే చింత చిగురు పచ్చిరొయ్యలు కర్రీ అండి. ఓకే అండి, బాయ్.